నమస్తే. దేశంలో సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఇబ్బందులు వాస్తవమే. కానీ ఎవరైతే ఆర్థికపరమైన, విద్యాపరమైన పరిస్థితులను అధిగమిస్తారో వారికి రిజర్వేషన్లు అవసరం అనే ఒక అంశం సుప్రీంకోర్టు వాదించడం కూడా సంచలనంగా మారుతుంది దేశవ్యాప్తంగా. ఐఏఎస్ లాంటి కీలక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వారి పిల్లలకు కూడా ఎందుకు రిజర్వేషన్ల ద్వారా దీని ఉద్దేశం కూడా ఇది సాకారమయ్యేలాగా లేదని కూడా సుప్రీంకోర్టు ఈ అంశం వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున ఈ అంశాన్ని కూడా చర్చకు వస్తుంది. మరి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? మరి రిజర్వేషన్లు అనేది నిజంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల పిల్లలకు అవసరమా లేదనే ఒక చర్చ బయటకు వచ్చిన సందర్భంలో అనలిస్ట్ ప్రొఫెసర్ గోల రమేష్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్, సుప్రీంకోర్టు ప్రధానంగా ఐఏఎస్ పిల్లలకు రిజర్వేషన్ల అమలు దేనికనే ఒక అంశంతో పాటు 2-3 అంశాలు కూడా ప్రస్తావించింది. ఏంటి అసలు ఏ కేసు నేపథ్యంలో ఇలా చెప్పాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు పూర్తి సారాంశం ఏంటి? సతీష్, ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న నాగరత్న అనేటువంటి జడ్జ్ ఎస్పెషల్లీ పదే వ్యాఖ్యలు చేసింది. అసలు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి బీసీ ఉద్యోగుల పిల్లలకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి వ్యాఖ్యానించింది. అయితే ఇక్కడ మీరు అన్నట్లుగా ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు అని అంటున్నారు కదా, అసలు కేసు ఏంటి అని అంటే ఒక కురుబా కమ్యూనిటీకి చెందినటువంటి, అంటే బీసీ కిందకు వస్తుంది కర్ణాటకలో, వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో ఉద్యోగం వస్తే క్రీమీ లేయర్ కింద అతనికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఫస్ట్ ఏమో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇతను క్రీమీ లేయర్ కిందకి రాడు, రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పింది. డివిజన్ బెంచ్లో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్లో లేదు, ఇతను క్రీమీ లేయర్ కిందకు వస్తాడు, రిజర్వేషన్ ఇవ్వకూడదు అని అన్నది. మళ్ళీ అతను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఈ సందర్భంగా నాగరత్న గారు చెప్పిందేమో ఆ ఉన్నత స్థానంలో ఉన్న పిల్లలకి ఎందుకు ఇవ్వాలి రిజర్వేషను, అదేవిధంగా ఇంత ఇన్కమ్ ఉన్నటువంటి వ్యక్తికి, ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికీ కూడా కలిపి జీతం సుమారుగా 19.5 లక్షలు వస్తుంది సంవత్సరానికి. సో ఇంత ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి, వీళ్ళని ఎందుకు క్రీమీ లేయర్లో పెట్టకూడదు అని చెప్పి బాధపడ్డది జస్టిస్ బివి నాగరత్న. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది ఏంటి, చట్టంలో ఉన్నది ఏంటి అనేది మనం చూడాలి. చట్టంలో ఏమని ఉన్నది? 8 లక్షల కంటే ఇన్కమ్ దాటితే సంవత్సరానికి వాళ్ళని క్రీమీ లేయర్ కింద పెట్టాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఉంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి అక్కడే చట్టంలోనే ఇంకొక మాట ఏమనుంది? డిఓపిటి గైడ్లైన్స్, గవర్నమెంట్ గైడ్లైన్స్లో ఏమనుంది అని అంటే, జీతం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వచ్చేటువంటి శాలరీ అంటే జీతాన్ని, అదేవిధంగా వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే ఆదాయం ఉంటుందో దాన్ని ఈ 8 లక్షల సీలింగ్ లిమిట్కి తీసుకోకూడదు, కన్సిడర్ చేయకూడదు అని చెప్పి ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు ఏమి ఎట్లా చెప్తుంది జడ్జి? 8 లక్షలు దాటకూడదు అనేది ఉంది, కానీ వీళ్ళకి వచ్చింది జీతం ద్వారా కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా. 19.5 లక్షలు వచ్చింది వాళ్ళకి, బాగా డబ్బులు వస్తుంది, జీతం వస్తుంది అని అంటే, మరి నువ్వు చట్టాన్ని మార్చకుండా నువ్వు వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ అని కామెంట్ చేస్తే ఏం ప్రయోజనం? ఇది ఫస్ట్ థింగ్. రెండవది, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఆ విధంగా ఎడ్యుకేషనల్గా, అదేవిధంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళకు సోషల్ మొబిలిటీ కూడా ఉంటుంది. అంటే సామాజికంగా కూడా వాళ్ళు పైకి ఎదుగుతారు కాబట్టి వాళ్ళకి తీసేయాలి అని చెప్పింది. మంచిదే. కానీ చట్టంలో ఏముంది? ఎవరైనా సరే డైరెక్ట్గా గ్రూప్ 1 కానీ ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలైతే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని ఉంది, క్రీమీ లేయర్ పెట్టాలి అని ఉంది. అదేవిధంగా ఇంకొక మాట ఏమనుంది? 40 సంవత్సరాల లోపే ఒక గ్రూప్ 2 ఆఫీసరు గ్రూప్ 1 ఆఫీసర్ కింద, ఆర్ క్లాస్ 2 ఆఫీసర్ క్లాస్ 1 అంటే ఐఏఎస్. సో ప్రమోషన్ 40 ఏళ్లకు ముందే వాళ్ళ పేరెంట్స్కి కానీ వచ్చుంటే అప్పుడు కూడా క్రీమీ లేయర్ అప్లై చేయాలి, రిజర్వేషన్ ఇవ్వకూడదు. మరి వీళ్ళిద్దరి పేరెంట్స్ 40 ఏళ్లకు ముందే ఐఏఎస్లు అయ్యి ఉంటే ఏమో చెప్పింది కరెక్టే. అట్లా కాలేదనుకో క్రీమీ లేయర్ అప్లికబుల్ కాదు, వాడికి రిజర్వేషన్ వస్తుంది. చట్టంలో అట్లుంది, మరి నువ్వేం చేస్తావు? సో చట్టంలో మార్పులు తీసుకురాకుండా నువ్వు కేవలం వాళ్ళ శాలరీ అనేది క్రైటీరియానే కాదు, వాళ్ళకి ఐఏఎస్ 40 సంవత్సరాల తర్వాత వచ్చిందేమో, అవన్నీ చూసిన తర్వాత చట్టాన్ని మార్చమని గవర్నమెంట్కు చెప్పాలి తప్ప ఓబీసీల మీద నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పి కామెంట్స్ చేస్తే సరిపోదు కదా. దాన్ని సరిచేసే బాధ్యత కూడా సుప్రీంకోర్టుకు ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్కి గైడ్లైన్స్ ఇవ్వాలా, ఇస్తుందేమో చూద్దాం. సార్, ఇదే సందర్భంలో క్రిమీ లేయర్ అంశాన్ని అలాగే ఈడబ్ల్యూఎస్ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉందనే ఒక
పదాన్ని పదే పదే వాడింది, ఏం చెప్తారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి 8 లక్షలే ఇన్కమ్ లిమిట్, ఈ బీసీలో క్రీమీ లేయర్కి కూడా 8 లక్షలే ఇన్కమ్ లిమిట్. ఇప్పుడేమో సుప్రీంకోర్టు జడ్జి చాలా విపరీతమైన బీసీల మీద విపరీతమైన ప్రేమ చూపిస్తుంది. మరి ఇదే ప్రేమ మిగతా విషయాల్లో కూడా బీసీల పట్ల చూపించాలిగా సుప్రీంకోర్టు. ఇప్పుడు నీకు ఒక చిన్న లెక్క చెప్తా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎంత పర్సంటేజు? 10% ఉంది. వాళ్ళు ఉండేది ఎంత? వాళ్ళ జనాభా 15%. 15%లో 10% అంటే 100లో 66 మందికి 100 మంది ఉంటే 15%లో 10 మందికి రిజర్వేషను ఇస్తున్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను. అంటే 100 మంది అయితే 66.6 మందికి రిజర్వేషన్ దొరుకుతుంది ఓసీల్లో. మరి అదే లెక్క బీసీలకు కూడా తీసుకుందాం. తెలంగాణలో బీసీలు 56% ఉన్నారు. 56% ఉన్నటువంటి బీసీలకి ఇదే ఈడబ్ల్యూఎస్ ప్రకారం 100లో 66.6 మందికి రిజర్వేషన్ దొరుకుతుంది కదా. అదే లెక్క ఇక్కడ కూడా తీసుకుంటే 56% మందికి 37% మందికి రిజర్వేషన్ రావాలా. కానీ ఎంత ఉందండి రిజర్వేషను? 27% ఉంది. మరి 37% ఎందుకు ఇవ్వకూడదు? కనీసం ఈడబ్ల్యూఎస్ వాళ్ళతోటి మనం సమానంగా అయినా చూడాలి కదా. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళతోటి కంపేర్ చేస్తే 37% ఉండడం అనేది చాలా న్యాయమైనటువంటి డిమాండే కదా. పార్షియాలిటీ లేకుండా చూడు నువ్వు. సో 37% బీసీలకు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు ఎలాగూ తెలంగాణలో 15% ఎస్సీలకి 10% ఎస్టీలకి ఉంది. అంటే 25 ఒక 37 62% రిజర్వేషన్ ఉండాలి. అవునా? ఈడబ్ల్యూఎస్ లెక్క నువ్వే కదా, సుప్రీంకోర్టే కదా చెప్పింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఇవ్వచ్చు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. చెప్పినప్పుడు అదే లాజిక్ ప్రకారం బీసీలకు తీసుకుంటే కూడా తెలంగాణలో 56% ఉన్న వాళ్ళకి 66.66% చొప్పున 37 ఉండాలి. 37 ప్లస్ ఈ 15 ప్లస్ 10 25 కలిపితే 62% ఉండొచ్చు కదా. ఇందులో ఏమీ డౌట్ ఏం లేదు కదా. ఈడబ్ల్యూఎస్ లెక్క ప్రకారము ఈ సుప్రీంకోర్టే చెప్పింది కదా ఈడబ్ల్యూఎస్ కరెక్ట్ అని. మరి ఈడబ్ల్యూఎస్ కరెక్ట్ అయినప్పుడు 62% ఇవ్వడం కూడా కరెక్టే కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి. కానీ 50% దాటకూడదు అంటుంది. మరి నువ్వు చెప్పే క్రీమీ లేయర్లో గవర్నమెంట్ ఉద్యోగాలు మొత్తం దేశ జనాభాలో గవర్నమెంట్ ఉద్యోగాలు 2% అండి. అంటే 100లో 2 మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. దానికి సంబంధించి నువ్వు ఇంత రాద్ధాంతం చేసినావు, మంచిదే, నువ్వు చెప్పింది మంచిదే. మరి ఇదే రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు 27% దాటకూడదు, మొత్తం 50% దాటకూడదు అని చెప్పి నువ్వు లిమిట్ పెడుతున్నావు. మరి ఈడబ్ల్యూఎస్కి లెక్క ప్రకారం తీసుకున్న ఇంత అన్యాయం మన కళ్ళ ముందరే చదువుకోని వాడికి కూడా నేను చెప్పింది అర్థమవుతుంది. మరి ఈ ప్రేమ ఎందుకు చూపించట్లేదు నువ్వు బీసీల మీద? సో ఇది చాలా సుప్రీంకోర్టు యొక్క ద్వంద్వ నీతికి వాళ్ళు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ అన్నిసార్లు ఓబీసీల మీద అవసరమైన చోట మాత్రమే ప్రేమ చూపించి మళ్ళీ ఓవరాల్ రిజర్వేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి 50% దాటకూడదు తూచ్ అని అంటే అది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఓబీసీలకి ఈ దేశంలో. సతీష్ సార్, ఇదే సందర్భంలో ఐఏఎస్ కొడుకుల పేర్లతో వారసత్వం రిజర్వేషన్ల పేరుతో మొత్తం రిజర్వేషన్లను కదిలించే ఒక ప్రాసెస్ అనేది కొనసాగుతుందని అనుకోవచ్చా? ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు అవసరమని ఒక టాపిక్ చర్చకు వచ్చి ఆ తర్వాత దీని విషయంలో ప్రక్షాళన జరగాల్సిన ఒక కొత్త చర్చ వచ్చే అవకాశం ఉందిగా. చూడు సతీష్, ఈ దేశంలో అవినీతి పరులు, స్వార్థపరులు, అదేవిధంగా ఎప్పుడు కూడా రిజర్వేషన్ని మేమే అవైల్ చేసుకోవాలి అనేటువంటి వాళ్ళ యొక్క కుత్సిత బుద్ధుల వల్ల ఈ క్రీమీ లేయర్ అనేది పకడ్బందీగా అమలు కావటం లేదు. అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఈ చట్టము ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టంలో గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చే శాలరీ జీతాన్ని లెక్కలోకి తీసుకోకూడదు క్రీమీ లేయర్లో అని అంటున్నారు. ఎందుకు తీసుకోకూడదు నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఎందుకు తీసుకోకూడదు శాలరీలోకి? ఇప్పుడు జెన్కో ఉంది, మన తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక్క ప్యూనుకు కూడా ₹1,00,000 పైనే వస్తుంది జీతం. మరి ₹1,00,000 పైన వచ్చేటువంటి ప్యూను చైతన్యలో, నారాయణలో చదివిస్తాడు. ఎక్కడో తెలంగాణలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెటూరు అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు. ఇద్దరిని తీసుకొస్తే వాడు గవర్నమెంట్ జీతం లెక్కలోకి తీసుకోకూడదు కాబట్టి క్రీమీ లేయర్ కిందకి వాడికి రిజర్వేషన్ బెనిఫిట్ ఉంటుంది. ఈ గ్రామంలో ఉన్నవాడు రిజర్వేషన్ బెనిఫిట్ తోటి ఇద్దరు ఎగ్జామ్ రాస్తారు. ఎవరికి వస్తుందండి సీటు? చైతన్య నారాయణలో చదివినోడికి వస్తుంది. జెన్కో, ట్రాన్స్కో ప్యూను కొడుకు వస్తుంది. మరి ఇద్దరికి క్రీమీ లేయర్ పెట్టకూడదు, గవర్నమెంట్ జీతాన్ని 8 లక్షల పరిమితిలోకి తీసుకోకూడదు అని అంటే ఎంత అన్యాయం. అందుకే 2015 అంటే 11 సంవత్సరాల క్రితమే నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్
ఎన్సీబీసీ వాళ్ళు శాలరీని కూడా ఈ 8 లక్షల లిమిట్లోకి తీసుకోవాలి, ఈ విధంగా గవర్నమెంట్ ఉద్యోగాల జీతాలను తీసుకోకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా క్లియర్గా రికమెండేషన్ ఇచ్చింది. కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఈ దేశంలో ఈ బీసీల క్రీమీ లేయర్కి గవర్నమెంట్ ఉద్యోగాల జీతం తీసుకోకుండా నాటకాలు ఆడుతున్నారు. సో గవర్నమెంట్ శాలరీని ఖచ్చితంగా తీసుకోవాలి, లెక్కలోకి తీసుకోవాలా. అరే మన సిపెక్ సర్వే చేశారండి 2024లో, కుల సర్వే చేశారు కదా, క్యాస్ట్ సర్వే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది కదా. 78% ప్రజలు ఈ రాష్ట్రంలో 78% ప్రజలు సంవత్సరానికి 1,00,000 కంటే తక్కువ ఆదాయం ఉంది. సంవత్సరానికి 1,00,000 కంటే అంటే నెలకి 8,500. మరి 8 లక్షల సీలింగ్ లిమిట్ అంటే ఎంత వస్తుందండి? నెలకి 65,000. అంటే 65,000 లోపు వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది అని అంటున్నావు. మరి 8,000 వాడికి నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, 65,000 వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా? అది కాకుండా ఈ 65,000 కూడా కాదు, అసలు శాలరీనే లెక్కలోకి తీసుకోకూడదు అని అంటున్నారు. ఎంత అన్యాయం అది. సో నా ఉద్దేశం ఏంటి అని అంటే, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఈ గవర్నమెంట్ కానీ ఈ దేశంలో ఉన్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల ఘోరాతి ఘోరంగా ఈ ఓబీసీల్లో కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ పేద వర్గాలకి చాలా అన్యాయం జరుగుతుంది సతీష్. సో ఈ నేషనల్ బీసీ కమిషన్ ఏమని రికమెండ్ చేసిందంటే 2015లో అసలు బీసీఎల్ని, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కేటగిరైజేషన్ లేదు బీసీలకు. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో ఏమని ఉంటుంది, ఏబిసిడి కేటగిరీలు ఉన్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా లేదు. ఓబీసీ అంటే 27% రిజర్వేషన్. దానికి ఏమని చెప్పిందంటే బీసీ కమిషను నేషనల్ లెవెల్లో, మీరు బీసీఎల్ని 3 వర్గాలుగా విభజించండి, బ్యాక్వర్డ్, మోర్ బ్యాక్వర్డ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్. అంటే వెనుకబడిన వాళ్ళు, బాగా వెనుకబడిన వాళ్ళు, అత్యంత వెనుకబడిన వాళ్ళు అని 3 కేటగిరీలు చేయండి. దాని ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ మోస్ట్ బ్యాక్వర్డ్కి వెళ్ళాలా, తర్వాత మోర్ బ్యాక్వర్డ్కి వెళ్ళాలా, తర్వాత బ్యాక్వర్డ్కి వెళ్ళాలా, ఆ విధంగా చేయండి అని అన్నారు. నిజంగా చేతులు ఎత్తి నమస్కరించాలా. అట్లా చేస్తే నిజంగా ఎవరైతే సోషల్ స్ట్రాటాలో కింద ఉన్నారో, అంటే సామాజికంగా ఎవరైతే అట్టడుగునున్నారో వాళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. అట్లా అందనీయకుండా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిస్టము బీసీల ఓట్లు పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ యొక్క ప్రయోజనాలని కాపాడడానికి ఇదే రకమైనటువంటి క్రీమీ లేయర్ని 8 లక్షలు పెట్టినారు, సరిపోదట. ఇప్పుడు దీన్ని 15 లక్షలకు పెంచాలని చెప్పి డిమాండ్ ఉంది. అది చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ 15 లక్షలకి రికమెండ్ చేస్తున్నారు. 15 లక్షలు అంటే ఎంతండి? సంవత్సరానికి 1,10,000. 1,10,000 రూపాయలు ఉన్నవాడికి రిజర్వేషన్ అవసరమా? నెలకు 1,10,000. 15 లక్షలు అంటే దగ్గర అంటే 1,20,000. 1,20,000 జీతం ఉన్నవాడికి ఎందుకంటే రిజర్వేషను? పేదవాళ్ళు పాపం 1,00,000 లోపు జీతం ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళు ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో 78% ఉందని చెప్పి లెక్కలతో సహా మన తేల్చారు. మరి వాళ్ళకి రిజర్వేషన్ కావాలా, లేకపోతే 1,20,000 జీతం ఉన్నవాడికి కావాలా? సో ఈ రకమైనటువంటి క్రీమీ లేయర్ని స్ట్రింజెంట్గా ఇంప్లిమెంట్ చేసి బాగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని ఈ రిజర్వేషన్ పరిధిలోంచి తప్పించబడేసేయాలి. మనమేమి ఇప్పుడు రిజర్వేషన్ నుంచి పూర్తిగా తొలగించట్లేదు కదండి. మెయిన్ నీకు ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసరు, మీ అబ్బాయికి రిజర్వేషన్ తీసేస్తున్నాము. ఎందుకు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యావు కాబట్టి. అంత మాత్రం నీ కొడుక్కి పర్మనెంట్గా పోలే రిజర్వేషను. నీ కొడుకు రేపు ప్రొద్దున్న ఒక బికార్ అయ్యాడు అనుకుందాం, వాడు ఇప్పుడు రిజర్వేషన్ లేదు, నీ కొడుకు ఒక బికార్ అయ్యాడు, చదువుకోలేదు, వాడికి పిల్లలు పుట్టారు, వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. ఎందుకంటే ఆ బికార్ అయిన వాడి ఇన్కమ్ 8 లక్షల లోపే ఉంటుంది కదా. సో నువ్వు మళ్ళీ రిజర్వేషన్ పరిధిలోకి వచ్చేస్తావు. పర్మనెంట్గా ఏమి నీకు రిజర్వేషన్ తీసేయట్లే. అట్లాంటప్పుడు ఎందుకు ఈ క్రీమీ లేయర్ని 8 లక్షలు 15 లక్షలు అని ఎందుకు పెంచుకోని పోవాల్సినటువంటి అవసరం ఉంది? నువ్వు చూడు, 2017లో ఇది అయింది, 8 లక్షలు చేశారు, 6 నుంచి 8 లక్షలు పెంచారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా 15 లక్షలు గ్యారంటీ పెంచుతుంది గవర్నమెంట్. సో ఈ దేశం బాగుపడాలి అని అంటే అట్టడుగు వర్గాలకి రిజర్వేషన్ ఫలాలు అందాలి. అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలి అని అంటే బీసీలో క్రీమీ లేయర్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. జీతాన్ని కూడా కన్సిడర్ చేయాలి ఈ క్రీమీ లేయర్ని కన్సిడర్ చేయడానికి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ పెట్టాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. ఇది నా ఒపీనియన్ సతీష్. చివరిగా ఏం చెప్తారు? సుప్రీంకోర్టు ఒకవైపు చెప్తున్న సందర్భంలో చాలా అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు కూడా ప్రక్షాళిస్తుంది. ఎప్పటికైనా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం అయితే మాత్రం రిజర్వేషన్లు ఎత్తివేయాలనేది కూడా ఇటు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తుందని ఇటు ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్న వేళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏమైనా లింక్ ఉన్నదనుకోవచ్చా? చూడు సతీష్,
భారతదేశం ఈ భూమి మీద ఉన్నంతకాలం రిజర్వేషన్లు పోవు. ఎందుకు అనంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీల కంటే బాగా డెవలప్ అయిపోయినా కూడా రిజర్వేషన్లు పోవు. నేను ఒక రిజర్వేషన్కు చెందినటువంటి వ్యక్తిగా మా వాళ్ళకి రిజర్వేషన్లు ఉండాలనే భావంతో చెప్పిన క్యాస్ట్ పాలిటిక్స్, ఈ కుల రాజకీయాలు ఉన్నంత వరకు ఈ దేశంలో ఈ రిజర్వేషన్ల అనే దాన్ని వాడుకుంటూనే ఉంటాయి రాజకీయ పార్టీలు. మన నరేంద్ర మోడీ గారు ఏమని చెప్పారు, సాక్షాత్తు అంబేద్కర్ గారే వచ్చి మీరు రిజర్వేషన్లు తీసేయండి అన్న నేను తీసేయను అని చెప్పి పబ్లిక్గా బహిరంగ సభలో ప్రకటించారు నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఆ మాట అన్నారు? ఎందుకు అని అంటే ఎలాగూ గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా అమ్మి పడేస్తున్నాం, అసెట్స్ మానిటైజేషన్ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి, అవుట్ సోర్సింగ్ అని చెప్పి, కాంట్రాక్టీకరణ, అన్ని ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటైజ్ చేసేస్తుంటే ఇంకా నీకు రిజర్వేషన్ ఉంటే ఏంటి, ఊడితే ఏంటి చెప్పు. అందుకని ఆయన అంబేద్కరే వచ్చి చెప్పిన. అంబేద్కర్ ఎందుకు చెప్తాడండి? నువ్వు సక్రమంగా మా రిజర్వేషన్ ఫలాలని సక్రమంగా వచ్చి అందరూ ఈక్వల్ స్థాయికి వచ్చేటట్లుగా చేస్తే నువ్వు రిజర్వేషన్లు బ్రహ్మాండంగా తీసేయచ్చు. కానీ అది జరుగుతోందా? ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులు కానీ బీసీలు కానీ మనం చూసిన సిపెక్ సర్వేలో చూస్తే ఓసీలు ఎక్కడో ఉన్నారు, బీసీలు ఎస్సీ ఎస్టీలు పెద్ద తేడా ఏం లేదు. బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్, కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ఆ కాంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ ప్రకారము బీసీలు 81 ఉంటే ఈ ఎస్సీ ఎస్టీలు 86, 87 దగ్గర ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒక చోటే ఉన్నారు. అదే ఓసీల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు 34, 35 కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో ఉన్నారు. అంత తేడా ఉంది. కాబట్టి రిజర్వేషన్లు ఖచ్చితంగా అవసరమే. కానీ ఆ రిజర్వేషన్లు ఎవరికి వెళ్ళాలి అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. అట్టడుగు వర్గాలకు వెళ్ళాలి. ఆల్రెడీ బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళకి, సో సామాజికంగా ఆర్థికంగా మంచి హోదా కలిగిన వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా ఈ క్రీమీలేయర్ కాన్సెప్ట్ అమలు చేయాలా. అందుకే ఈ కాక్రోచ్ జనతా పార్టీలో కూడా మేనిఫెస్టోలో ఇది పెట్టాలా. ఎస్సీ ఎస్టీ బీసీల్లో స్ట్రిక్ట్గా క్రీమీ లేయర్ని అప్లై చేసి గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు అందేటట్లుగా మేము చూస్తాము అని మేనిఫెస్టోలో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా రిజర్వేషన్ల పైన జరుగుతున్న చర్చ కారణంగా సుప్రీంకోర్టు ఏదైతే ఐఏఎస్ పిల్లలకు అలాగే ఒకవైపు రిజర్వేషన్లు ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ వారసత్వాన్ని కూడా రిజర్వేషన్లు అవసరమా, దాంతోపాటు ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా పురోగతి సాధించిన తర్వాత కూడా రిజర్వేషన్లు మళ్ళీ అందుకోవడం ద్వారా ఈ రిజర్వేషన్ల ఉద్దేశం అయితే మాత్రం ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీని విషయంలో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ కూడా సుప్రీం చెప్పిన సందర్భంలో ప్రొఫెసర్ గోల రమేష్ గారు అయితే మాత్రం విశ్లేషణలో భాగంగా మాత్రం ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉంటారో, ఎవరైతే గ్రామీణ స్థాయిలో ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి సామాజికంగా వెనుకబడి వాళ్ళు ఉంటారో వారికైతే మాత్రం రిజర్వేషన్ల ఫలాలు చాలా అమలు కావాలి. అలాగే ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా పురోగతి సాధించిన వారికైతే మాత్రం క్రిమీ లేయర్ చాలా స్పష్టంగా అమలు చేయాలి. ఎందుకంటే బాగుపడ్డ వారికే మళ్ళీ రిజర్వేషన్లు ఇచ్చే బదులు ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి తప్పకుండా రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయడం ద్వారా మాత్రం మంచి అభివృద్ధి జరుగుతుంది. సామాజికంగా ఆర్థికంగా కూడా అట్టడుగు స్థాయి వర్గాలైతే మాత్రం అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఆ రకంగా చట్టాల మార్పు రావాలి, రిజర్వేషన్ల కల్పనలో కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి క్రిమీ లేయర్ను పటిష్టంగా అమలు చేస్తుందా, లేకపోతే దాన్ని తూట్లు పడుస్తూ మళ్ళీ పరిమితి పెంచుకుంటూ కూడా ముందడుగేస్తుందని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసోన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.